అబ్బా ఇది ఫ్యామిలీస్ ఉండే కొంపలా లేదు. పోలీస్ అకాడమీకి ప్రైవేట్ బ్రాంచ్ లో ఉంది. ఈ టార్చర్ తట్టుకోలేక ఇటలే బారిపోయాను. త్వరగా రెడీ అవ్వు, పొద్దున్నే రాకముందే వెళ్ళాలి. డైలీ సీరియల్ కైనా వీకెండ్ లో గ్యాప్ ఉంటుంది, కానీ బావగారు డిసిప్లిన్ కి గ్యాపే ఉండదు. సుప్రియ తొందరగా కానీ లేట్ అయిందంటే నాన్నగారు చంపేస్తారు. ఈ సంబంధం చేసుకుంటే జీవితం పరిగెడుతుందని పంతులు గారు చెప్తే పొంగిపోయాను, కానీ ఇలా పరిగెడుతుంది అనుకోలేదు. ఓహో ఏమండి లేవండి. అయ్యో లేట్ అయితే అన్నీ చంపేస్తాడు. మీ కర్మ. పిల్లి గోపీకృష్ణ సింహ. ఏ సార్. పిల్లి రామకృష్ణ సింహ. ప్రెజెంట్. పిల్లి రాధాకృష్ణ సింహ. ప్రెజెంట్. పిల్లి నిర్మలా సింహ. ప్రెజెంట్. పిల్లి గాయత్రి సింహ. ప్రెజెంట్. పిల్లి సుప్రియా సింహ. ప్రెజెంట్. సార్ ఓకే సార్. అటెన్షన్ ప్లీజ్. కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ పిల్లి జయకృష్ణ సింహ ఐపీఎస్ BA MA MPhil PhD is coming. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నైట్ వచ్చేసరికి లేట్ అయింది, అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు. లేట్ నైట్ అయినా డే లేట్ రాకముందే లేచి వర్కౌట్ చేయడం రొటీన్ అయిపోయింది. షూటింగ్ లేక. షూటింగ్ అంటే క్రిమినల్స్ ని చేసి షూట్ చేసే పని తగ్గింది డాడీ కదా బాబాయ్? అవునమ్మా. అన్నయ్య పిల్లివారి దెబ్బకి ఇటాలియన్ మాఫియా ఇంట్లో కూర్చుంది. వెరీ గుడ్ గోపికృష్ణ సింహ. పిల్లి వారు ఎక్కడ నా పులులాగే ఉంటారని ప్రూవ్ చేశావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ యు. థాంక్స్. ఇంకా అక్కడ ఇటాలియన్ పోలీస్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? అస్తమానం ఏదో ఫంక్షన్ చేస్తూనే ఉంటారు. డైవర్ట్ చేయకపోతే డ్రైనేజ్ లో పడతాం. నాకు అక్కడ డిపార్ట్మెంట్ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలంది, కానీ బావగారు ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? పద్మనాభ సింహ. గుడ్ మార్నింగ్ బాబు గారు. ఈ టైం దాకా జిమ్ కి రాకుండా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యాయని కేబీఆర్ పార్క్ వెళ్ళి 3 రౌండ్లు వేసి వచ్చా. ఏ రౌండ్స్? పొద్దున్నే ఏ రౌండ్స్ కొడతామండి, జాగింగ్ చేసి వస్తున్నాను. గమ్మత్ ఏంటంటే బావగారు, ఫస్ట్ రౌండ్ లో అక్కినే నాగేశ్వరరావు గారు తగిలారు, సెకండ్ రౌండ్ లో కింగ్ నాగార్జున గారు కలిశారు, థర్డ్ రౌండ్ లో చైతన్య గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అంటే 3 generations ని కవర్ చేసిన 4th generation కిడ్ అన్నమాట. గాడిది గుడ్డేం కాదు, నాగేశ్వరరావు గారు తానా సభలకి అమెరికా వెళ్ళారు. నాగార్జున గారు యాజ్ యూజువల్ గా యూరప్ షూటింగ్ లో ఉన్నారు. నాగ చైతన్య పలాచిలో ఉన్నాడు. ఇలా అందరూ బయట షూటింగ్లు చేసుకుంటుంటే తెలుగు ఇండస్ట్రీ ఏం బాగుపడుతుంది? బాగుపడాల్సింది తెలుగు ఇండస్ట్రీ కాదు, మీరు. మీ వెయిట్ ఎంత? 62. ఉండాల్సింది కాదు పాప, ఉన్నదెంత అని అడుగుతున్నాడు మాయ. 102. కొలెస్ట్రాల్ ఎంత? కావలసినంత. పద్మనాభ సింహ, బెండ్ అవ్వకుండా మీ ప్యాంట్ జిప్ మీద ఉన్న కంపెనీ పేరు చెప్పగలరా? కష్టం బావగారు, కనపట్టలేదు. ఎప్పటి నుంచి? సుమారు 10 సంవత్సరాల నుంచి. చిచ్చి, కాబోయే అల్లుడు గారు కూడా మీ గురించి చండాలంగా మాట్లాడుతున్నారు. తన టీంలో మీలాంటి అసమర్థులు ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు. ఇంత మందితో మాటలు పడడానికి సిగ్గా లేదు? మీకు అసలు ఫీలింగ్స్ లేవా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. వాట్? ఆకలి కూడా ఫీలింగే కదండి. ఎప్పుడు చూసినా పందిలా తినడం కాదు. పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి? లోడ్ చేసిన గండ్లా ఉండాలి. మీరెలా ఉన్నారు? లోడ్ చేసిన లారీలో ఉన్నారు. నువ్వు నోరు మీ బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. చిచ్చై. అమ్మా. అన్నయ్య. ఏంటమ్మా అన్నయ్య? అసలు ఇలాంటి నిశ్చయ దరిద్రుడిని ఎలా ప్రేమించావు? నీ మొహం చూసే కదా గేట్ దగ్గర వాచ్మెన్ గా కూడా పనికిరాని సోంబేరిని ఇంట్లో పెట్టుకుని గేదెలా మెప్తున్నాను. నీ మొహం చూసే కదా పోలీస్ సెలక్షన్ లో 10 మీటర్లు కూడా పరిగెత్తలేని పోరంబోకుని ఇన్ఫ్లుయెన్స్ తో ఇన్స్పెక్టర్ ని చేశాను. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉండదండి పచ్చి అబద్ధం, పెద్ద పెద్దకం, పరమదరిద్రం, మోసం, నీచం, నికృష్టం. అసలు ఇలాంటి వాడి గురించి మాట్లాడటం అనవసరం. జనరల్ గా డిసీజ్ వచ్చిపోతారు, వీ డిసిప్లిన్ పోయేలా ఉంది. పద్మనాభ సింహ, మీరు చేసిన తప్పికి చెప్పిన అబద్ధానికి బంటిని ఎత్తుకుని బయట గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయండి. గిరే చూసుకో. ఓకే సార్. నాన్ స్టాప్ గా 4 రౌండ్లు వేయాలా? నేనేమన్నా విజయవాడ కోదాడ బస్సా? అయినా ఈ గుర్రమోహన్ దాన్ని లవ్ చేసి ఎల్లరికం రావడమేనా నేను చేసిన తప్పు? కరెక్టే బా, నువ్వు ఇంటికి వచ్చి ఉండకపోతే పొట్టే ఒకటి అసలు ఫుడ్డే ఉండేది. అలా చూసే వాళ్ళు సింపుల్ గా మా ఫ్యామిలీ సిస్టమ్ సింక్ అయిపోవచ్చు కదా మాయా. సింక్ అవడానికి మీది ఏమన్నా శ్రీకృష్ణదేవరాయల ఫ్యామిలీ ఏంట్రా? మీ ఇంటి పేరేంట్రా? పిల్లి. అది వీక్ గా ఉందని చివరిలో సింహ తగిలించుకుంటే మీరంతా సింహాలు అయిపోతారేంట్రా?
అయినా నా హైట్ ఎంత ఉంటే ఆయనకి ఎదుగు, నా వెయిట్ ఎంత ఉంటే ఆయనకి ఎదుగు. నన్ను ఎవరు ఎత్తుకుని తిరుగుతున్నాడా? ఏదో వాట వేసుకుని. ఏమండి మనని పట్టుకుని ఏంటా మాటలు? ఓహో, మీ అన్నయ్యనంటే వచ్చేసింది. మరి నన్ను అన్నప్పుడు ఆపాను కదండి. ఎప్పుడు ఆయన సరిగ్గా ఆపే టైంకి అగరత్తులు వెలిగించినట్టు వీడు అమ్మ అంటావు, నువ్వేమో అన్నయ్య అంటావు. ఆయనేమో రెడ్ క్లాత్ చూసిన అమ్మతో రెచ్చిపోవడం. మీరు మధ్యలో ఎంటర్ అయ్యేది కంట్రోల్ చేయడానికో రెచ్చగొట్టడానికో తెలుసుకోలేనంత ఎంతవరకు. బావుగారు పనిష్మెంట్ కి వెళ్ళకుండా పంచాయతీలు ఏంటి అంటే బావుగారు పోలీస్ ఆఫీసర్స్ ఎలా ఉండకూడదో వీళ్ళకి చెప్తున్నాను. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ కి ఇవ్వడానికి స్పెషల్ గా ప్రింట్ చేయించిన కార్డ్స్ లోనే ఇన్ని మిస్టేక్ జరిగితే మిమ్మల్ని నమ్ముకుని ఇంత పెద్ద పెళ్లి చేస్తే ఇంకెన్ని మిస్టేక్ జరుగుతాయో. ఏంటంతా సైలెంట్ గా ఉన్నారు? పెళ్లి కార్డుల గురించి ఏం నచ్చలేదా? బాగా నచ్చాయి. ప్రింట్ అవుట్ చేయించాలని అడుగుతున్నాను మావయ్య. మరి నువ్వు చెప్పలేదా? ఇలాంటి చెప్పవు, నేనే దగ్గరుండి ప్రింట్ చేయించాను బావుగారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బావుగారు, అందులో కలరు కాన్సెప్ట్ మార్పులు చేర్పులు మొత్తం నావే. మరి నా పేరు ముందు ఉండాల్సిన డాక్టర్ ఏది, వెనక ఉండాల్సిన డిగ్రీలేవి? నేనే తీసేయమన్నాను. డాక్టర్ జయకృష్ణ సింహ ఐపీఎస్ బిఏ ఎంఏ ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ సక్సెస్ స్పెషలిస్ట్ లా ఉంది. అదే సింపుల్ గా జయకృష్ణ సింహ హోమ్లీగా ఉంది. అందుకే ఆ చెత్తంతా లేపేయమన్నాను. నువ్వు విడివై లేపేయడానికి మా నాన్న స్వర్గీయ పిల్లి అప్పారావు గారు 10 ఏళ్లు తిండి తిప్పులు మానేసి సైకిల్ తొక్కి చదివిస్తే నేను కష్టపడి సంపాదించుకున్న డిగ్రీలేవి. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ ఆల్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. అమ్మా అన్నయ్య ఏ అంటమ్మా అన్నయ్య? నీ ముఖం చూసే కదా ఇంటర్ కూడా పాస్ అవ్వని ఇడియట్ ని ఇంట్లో పెట్టుకున్నాను. నీ ముఖం చూసే కదా డిగ్రీ స్పెల్లింగ్ కూడా తెలియని సన్నాసిని డిపార్ట్మెంట్ లో జాయిన్ చేశాను. చూసావుగా, ఆఫ్టర్ ఆల్ పెళ్లి కార్డులో డిగ్రీలు మిస్ అయితేనే వరల్డ్ వార్ వచ్చినంత వైల్డ్ గా రియాక్ట్ అయ్యాడు. నువ్వు ఏకంగా పెళ్లి కొడుకునే మార్చేస్తానంటున్నావు. జరిగే పనేనా? తప్పకుండా జరుగుతుంది బాబాయ్. రామారావు మీద నాకు నమ్మకం ఉంది. అన్నొచ్చాడంటే మన తాట తీస్తాడు. ఈ రోజు మనకి బ్యాడ్ డే. ఆ బెడ్ ఎవరిది? నాది. ఆ బెడ్ ఎవరిదన్నయ్య? నీదే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్న చేతున్నట్టున్నారా? వస్తే చంపేస్తాను దేవుడు. అన్న వచ్చాడంటే మన పని అయిపోయింది. మాకేం తెలియదన్నా, అంత ఎక్కువ చేశాడన్నా. ఏరా, మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా నీ జాగిరా? ఎస్, నా జాగిరే. ఈ కాలనీలో ఉన్న A1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు A1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమన్నా బాలాకుమారియా? సంజయ్ మేడం. దాన్ని వంచాలంటే వీడిని సీన్లు తెంచాలి. అన్నా మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం. వీరబ్రహ్మం. వీరబ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అన్నయ్య, మీరు వీరబ్రహ్మం తెలియకుండా నోటుకొచ్చి మాట్లాడేశాను. మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో తప్పైపోయింది. రండి అన్నయ్య, కూర్చొని మాట్లాడదాం. రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఓకే ఓకే ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అన్నయ్య, నాకు సారీ చెప్పడం అలవాట్లేదు. చెప్పావు కదరా. ఐఎమ్ సారీ అన్నయ్య. నక్కరాలు చేస్తున్నావా? గుడ్డలోడు తీసుకొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లోడు తీసుకోవడం ఎందుకన్నయ్య? సరేగానయ్య, మీకు సంధ్య మేడంకి అవునరా, నేను గుంటూరు అయితే అది గోంగూరు లాంటిది. అది లేకపోతే నేను బతకలేనురా. కానీ అన్నయ్య మీ జోడి మాత్రం సూపర్ అన్నయ్య. షారుఖ్ ఖాన్ కాజల్ లాగానా? ఊరుకోండన్నయ్య, కాజోల్కి మీ అంత అందం ఎక్కడుంది? కానీ అన్న, నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. కెమిస్ట్రీ ఓకేరా, హిస్టరీ తేడా వచ్చింది. ఏ? సంజయ్ నన్ను సైకాలజీతో కొట్టిందిరా.
బ్రహ్మం, నా సైకియాట్రిస్ట్ బ్రెయిన్తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరు ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్? షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద? జయప్రద. జయప్రద, జయసుధ? జయసుధ. జయసుధ నేను. జయసుధ. పక్కింటమ్మాయి నేను. పక్కింటమ్మాయి. పని మనిషి నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా? ఉద్యోగం చూసి. ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. అదిరా సంగతి. యూ డోంట్ వరీ అన్నా. సంధ్య మేడం పైన పంజా విసురుతా, నువ్వంటే గింజుకునేట్టు చేస్తా. ఓకే. అన్నా రండి. ఏంటరా? కూర్చోండి అన్న. ఏమైందిరా? మీరు ముందు కూర్చోండి అన్న. అబ్బా ఏమైందిరా? లేదన్నా, ఈ డిస్కషన్ మన మందు కొట్టి మాట్లాడాలి. ఏమైందిరా బాబు? మందు ఈ టైంలో డే టైంలో మందు. మీరు ఇప్పుడు తాగాల్సిందే అన్న. ఏమైందో చెప్పు. మీరు ముందు తాగితే నేను చెప్తాను. అంతేనా? ఏమైందిరా? సంధ్యా మేడం కలిసానన్నా. అన్నకి ఐ లవ్ యూ చెప్పని చెప్పానన్నా. చెప్పను అనిందన్నా. చెప్పకపోతే మ్యాటర్ చాలా సీరియస్ అవుద్ది అన్నాను. ఏమో అవుద్ది అనిందన్నా. చెప్పకపోతే అన్న ఎలకల మందు తాగుతాడని చెప్పానన్నా. వాడికి అంత సీన్ లేదనిందన్నా. అన్న ఎలకల మందు తాగి ప్రూవ్ చేస్తాడని చెప్పేసి వచ్చేసానన్నా. నేను ఎలకల మందు తాగడం? నేను తాగను. కానీ మీరు తాగారన్నా. అవునన్నా. ఎప్పుడు? ఇప్పుడు నేను ఇచ్చిన మందులో ఎలకల మందు కల్పించానన్నా. మందులో ఎలకల మందు కలిపావా? అవునన్నా. అది తాగాను నేను. అవునన్నా. తప్పకుండా అన్న ప్రేమ కోసం ఎలకల మంది తాగాడు. తప్పకోండి. పేషెంట్ తాలూకా. డోంట్ వరీ, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్స్ అండి. ఇదంతా మీ చేతి మహిమ. థ్యాంక్ యూ అండి. ఏంటి బ్రహ్మ, ఎలకల మందు ఇంతే తాగావు, ఫుల్ గా తాగకపోయావా? తాగుతాడు అన్న ప్రేమ కోసం. బాటిల్ అయినా తాగుతాడు, బ్యారెల్ అయినా తాగుతాడు. ఎవరు? నేనా? ఇలా రారా, నిజం చెప్పరా, ఇదంతా నువ్వు నా కోసమే చేస్తున్నావా? మీకు అంత డౌట్ ఉంటే ఎలకల మందు నేను తాగుతా. ఎలకల మందు అంటావేంట్రా? ఈ ఎలకల మందు తాగితే ఎంత దరిద్రంగా ఉంటుందో నీకేం తెలుసురా? నాకు తెలుసురా. అరే, నీ థాట్స్ అన్ని మరి అవార్డ్స్ సినిమాలో లాగా రియలిస్టిక్ గా ఉన్నాయిరా. అలా కాకుండా తెలుగు సినిమాలో లాగా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెట్టరా. ఏమంటున్నాడా? ఎలకల మందు పట్రా, బాటిల్ మొత్తం దాని ముందు తాగుతాడు. నేనా? తాగి చావమను. ఇదిగో కోడల పిల్ల, నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను మీ కోడలు కాదు. ఇంకొకసారి అలా పిలిచారంటే మర్యాదగా ఉండదు. ఇదేదో పెద్ద ముదురులా ఉందే. మీ నాన్న ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దని చెప్పు. వంగరా, మీ నాన్న దీన్ని కోడల పిల్ల అంటున్నాడేంట్రా? కొంపతీసి దీన్ని లవ్ చేసావేంటి? చీచి అని ఫేస్ ఎలా పెట్టావేంట్రా? దాని ఫేస్ మరి అంత అసహ్యంగా ఉంటుందా? అలా కాదన్నయ్య, మీరు ప్రేమించే అమ్మాయి నాకు ఆంటీతో సమానం. సరే ఒరేయ్, నువ్వు ఏదో రకంగా డాక్టర్తో మాట్లాడి నన్ను త్వరగా పంపించి ఏర్పాటు చేయరా. చూసారా ఏమంటున్నాడు? ఎలకల ముందు తీసుకొచ్చి దీంట్లో కలిపి ఎక్కించమంటున్నాడు. నేను శపథం చేస్తున్నా, మా అన్న ప్రేమ సక్సెస్ అయ్యేంత వరకు నేను అన్నం కూడా ముట్టను. ఆకలేస్తుంది, క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తింటూ మాట్లాడుతున్నాను. రండి. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రేపే డిశ్చార్జ్ అవ్వచ్చు. థ్యాంక్స్ అండి. ఎందుకైనా మంచిది. సేఫ్టీకి 2 వారాలు ఉంచుకొని చెకప్ చేసి పంపిస్తే బెటర్ ఏమో. సేఫ్టీకి 2 వారాలా? అన్నా, నువ్వు ఎందుకు అలా చూస్తున్నావో నాకు అర్థమైంది. నీ సేఫ్టీ గురించి ఆలోచించే తమ్ముడు దొరికాడనేగా. అది కాదురా, నువ్వెక్కడ దొరికావురా అనుకుంటున్నాను రా. డిశ్చార్జ్ అవని నీ పని చెప్తా. నేను డిశ్చార్జ్ అవనేవనగా. ఫైర్ ఫైర్ ఫైర్. దూకేశారు అంటే ఫైర్ యాక్సిడెంట్ అన్నారు కదా అని. ఫైర్ యాక్సిడెంటా?
మన హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? లేదే. ఒకసారి సైకియాట్రిస్ట్ చూపించండి. సంధ్య ఉంది కదా? నేనే చేశానన్నా. నిన్న సాయంత్రం సంధ్య మేడంని కలిశానన్నా. వెదర్ బాగుంది, పెళ్లి చేసుకుంటావా అని మీరు అడిగినట్టు అడిగానన్నా. చేసుకోను అనిందన్నా. చేసుకోకపోతే అన్న పైనుంచి దూకేస్తాడన్నా. వాడికంత సీన్ లేదు అనింది. కానీ మీరు నిజంగానే దూకి ప్రూవ్ చేశారన్నా. యూఆర్ సూపర్ అన్నా, ఫెంటాస్టిక్ అన్నా, అమేజింగ్. ఏంటి బ్రహ్మో, బిల్డింగ్ లో 5 ఫ్లోర్లు ఉంటే 2వ ఫ్లోర్ నుంచే దూకేవేంటమ్మా? దూకుతాడు. మీ ప్రేమ కోసం అన్న 5వ ఫ్లోర్ కాదు 55వ ఫ్లోర్ నుంచి కూడా దూకుతాడు. 555 అనరా? దూకి చావమను. సంధ్య ఎలా చెప్పానన్నా? అరే నేను నీకు దండం పెడతానురా, నువ్వు నాకు సాయం చేయకురా. అలా అంటావేంటన్నా? అరే నేను నీకు ఇప్పుడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చే స్థితిలో లేనురా. నేను మామూలు టోన్లోనే మాట్లాడతాను, అది నువ్వు సీరియస్ వార్నింగ్ అనుకోరా. రే నేను నీ బెడ్ నుంచి లేవగానే నిన్ను ఈ బెడ్ మీద పడుకోబెట్టకపోతే నా పేరు వీరబ్రహ్మమే కాదురా. నాకు అర్థమైందన్నా. ఏమర్థమైందిరా? మీరు పైనుంచి దూకి మోకాలు కొట్టుకుని బ్రెయిన్ డ్యామేజ్ అయింది. లేకపోతే మీరు నన్ను కొడతానని చెప్పడం ఏంటన్నా? అయినా నేనేం ఫీల్ అవ్వట్లేదులే. మీ లవ్ సక్సెస్ అయ్యేంత వరకు నేను నిద్ర కూడా పోనన్నా. నిద్రపోనని ఆవలిస్తాడేంటి? అలా 2 వారాల నుంచి జంప్ అవుతున్నా నాయుడు, అందుకే నీ దగ్గర పట్టుకొచ్చినా. ఏరా ఆకు బాయ్ నుంచే తప్పించుకోవాలనుకుంటున్నారా జఫా? సురు చేయండిరా. ఆయన ఎవరయ్యా? భూమికి 3 జానలు లేడు, ఆయన్ను చూసి అందరూ బిత్ర పీనుగుల్లో ఉరుకుతుండ్రు. ఎవరి పేరు చెప్తే పసిపిల్లలు పాలు తాగడం మానేస్తారో, ఎవరి పేరు చెప్తే గాలి కూడా వీయడం ఆగిపోతుందో, ఎవరి పేరు చెప్తే పశువులు సైతం పరుగులు తీస్తాయో అతనే ఆకుబాయ్. దందా చేయకుండానే చందా వసూలు చేయగలిగే ఏకైక దాదా, ట్విన్ సిటీస్ గాడ్ ఫాదర్. మరి ఇక్కడ చట్టాలు న్యాయాలు లేవా? అన్నీ ఉన్నాయి. So watch your step, cuz do what you're told. This is my kingdom, do what you're told. You wind up in a box all cold. ఇవరా, ఇది ఐఏఎస్ వారి చందా సార్, ఇది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చందా సార్, ఇది పోలీస్ చందా సార్. పోలీస్ డిపార్ట్మెంట్ సంచి బరువు తగ్గింది. సిటీలో బందులు జరుగుతున్నాయి కదా సార్, అందువల్ల కొంచెం తగ్గింది సార్. ఇంకొకసారి కారణం చెప్పావంటే సార్ సస్పెండ్ ఉండవు, ట్రాన్స్ఫర్లు ఉండవు, డైరెక్ట్ గా నీ ప్లేస్ లో ఇంకొకడు ఉంటాడు. గో. అలాగే సార్. అమ్మమ్మ, what a ferocious man, but I like it. Hey ఆకుబాయ్, అయ్యో చిలిపి. పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలి. ఎక్కడికి రా? ఎలా అందరూ బ్యాంక్ లో దాచిపెట్టుకుంటే పైసలు, అన్న సేఫ్టీ గురించి పోలీస్ స్టేషన్ లో దాచిపెట్టుకుంటున్నాం రా. ఏంట్రా ఫోజు, స్పెట్స్ తీ. వెళ్ళ. ఏంటి లేటు? నమస్కారం సార్. ఇది మీరు ఇచ్చిన డబ్బు సార్. ఇదంతా మార్కెట్ లో కలెక్ట్ చేసింది సార్. ఓకే, క్యాచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఈ మధ్య రేట్లు అన్ని పెరిగిపోయినాయి సార్. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు అన్ని పెరిగిపోయినాయండి. ఓహో. పైగా మా యదవలు శనివారం కూడా నాన్ వెజిటేరియన్ కావాలంటున్నారు సార్. మ్యాప్ లేకపోతున్నాను సార్. ఖర్చు ఎక్కువైపోతుంది సార్, ప్లీజ్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ అయ్యా. అయ్యా అయ్యా వెళ్ళరా, వెళ్ళు. నేను పనిచేసిన ఇల్లు, నన్ను గెంటేసిన మనుషులు, వీళ్ళేంట్రా అంత సర్ప్రైజింగ్ గా చూస్తున్నారు? మిమ్మల్ని చూసి. నువ్వేంటయ్యా ఇక్కడ? వీడు నా పర్సనల్. మొన్నటి దాకా మా దగ్గర పనిచేసి మానేశాడు. మీ దగ్గర మానేస్తే ఇలా మంచోడవుతాడు, మీరు గెంటేస్తే నాలా గొప్పోడవుతాడు. తీసుకోండి. ఏంటిది? నాకు ర్యాంక్ వచ్చింది. ఓహో అలాగా. ఇలాంటివి తింటే నాకు వాంతి వస్తుంది. జస్ట్ వెయిట్. 2 lakhs కొత్త బట్టల గురించి. సార్ 2 లక్షలు సార్ అవి. ఆఫ్టర్ ఆల్ 2 lakhs. సేమ్ అమౌంట్ దొబ్బేశారనేగా మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేసింది. గెంటితే గేట్ కూడా డబుల్ స్పీడ్ లో వస్తుంది. దిస్ ఈస్ భాస్కర్, అందుకే ఈ స్పీడ్ లో వచ్చాను. నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి తీసుకోండి. ఏంటి బుగ్గలు బాగా పెంచేసావు? ఏదైనా మందు వాడుతున్నావా? అవునండి, హోమియో వాడుతున్నాను. కంటిన్యూ చేయి. ఆల్ ద బెస్ట్. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. కాఫీ. ఓ పిల్లలు ఎంతమంది? 2 బాగానే మెయింటైన్ చేస్తున్నావు. ఓ అంటావేంటి? ఏమైంది? నొప్పిగా ఉంది. పట్టుకుంటే మాకు మాత్రం నొప్పిగా ఉండదేంటి? గో. నొప్పిగా ఉందండి అంట, మాకు తెలియదండి. బద్దం సార్. మరే సినిమాలో హీరోలు విలన్ సాగు కొడుతుంటే జనం ఎందుకు చప్పట్లు కొడుతూ నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కబుచ్చుకుంటాయి ఇక్కడ. హే భాస్కర్, ఎలా ఉన్నావు? ఇది తీసుకురా. ఆవిడ మిమ్మల్ని హక్ చేసుకోవడానికి వస్తుందేమో సార్. దానికంటే ప్లగ్ లో వేలెట్టడం బెటర్. చాలా రోజులైందయ్యా నేను చూసి. మీరెంత మిస్ అవుతారని తెలిస్తే ఫోటో పంపించేవాడి అమ్మా. వెళ్ళి వంట చేసుకోండి. అమ్మయ్యా వెళ్ళిపోయింది. చిన్నప్పుడు గౌన్లు వేసుకొని చండాలంగా ఉండేది, ఇప్పుడేంట్రా ఇంత సెక్సీగా తయారైంది? నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, పనులు మీరే చూడాలి. ఏం భాస్కర్? నమస్తే మేడం. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను మేడం. కొంచెం పనుంది, ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. అదేంటి సార్ అలా చేశారు? నేనేం చేశాను రా? దండం పెట్టారుగా. ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది అంతే. ఏం భాస్కర్, మీ బాబాయ్ సిద్ధప్ప గారు నీ గురించి ఫోన్ చేసి మరీ చెప్పారు. నువ్వు దగ్గర ఉండి పెళ్లి జరిపించాలి మరి. రియలీ? రై నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి. కొంచెం సంస్కారం. సంస్కారమా? వాడంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ రావాలి, రెడ్ సిగ్నల్ వేస్తే ఆగాలని రూల్స్ చెప్తాడేంటి? మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి మమ్మల్ని హట్ చేశాడు సార్. అందుకే ఆ పెళ్లి ఆపు చేసి మనం పండగ చేసుకోవాలి. వాటర్ తీసుకోండి. ఆ చిన్నదాన్ని చూసావు ఎలా ఉందో? యు లవ్ హర్? ఐ వాంట్ హర్. మీకు తట్ట పెడతాడు రా, నన్ను వదిలేడు రా, అన్న నన్ను చంపేస్తాడు రా. ఈ భయం ముందే ఉండాలిరా. అన్న అంటే అలా టప్ అనుకుంటున్నావా? అన్న నేల మీద కాలు పెడితే భూమి దద్దరిల్లిపోవాలా? అన్న అడిగేస్తే దావుద్ ఇబ్రహీం కైనా దడబుట్టాలా? కొంచెం హైట్ ఉండి స్మార్ట్ గుండె గనక వీడిని పట్టుకోలే, బిల్డప్ తట్టుకోలే. చోటు భాయ్ చోటు భాయ్ వీడు 3 అడుగుల బుల్లెట్. అన్న అన్న వదిలే అన్న, అన్న తప్పైపోయిందన్నా. నా దగ్గర పనిచేస్తూ
నా మందు తాగుతూ నా ఫుడ్ తింటూ శత్రువులకు నా ఇన్ఫర్మేషన్ ఇస్తావురా? చూడరా తప్పైపోయిందన్న, ఇది తాగి వాగా. నేను కాదన్నా, నేను కాదన్నా. అన్నయ్య, అన్నయ్య, నా తమ్ముడికి ద్రోహం చేసిన వాడు ఎవడైనా సరే ప్రాణాలతో ఉండకూడదు, ఉండకూడదు అంతే. చోటు, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. తమ్ముడు, ఇంత చిన్న వయసులో నీ పుచ్చ మీద బొచ్చూడిందేంట్రా? నీకు తెలియందే ఉందన్నయ్య, మనకి తరతరాల నుంచి వస్తుంది. మన తాతకి ఫుల్ గుండు, నీకు అరగుండు, నాకు డెప్ప. పోన్లే తమ్ముడు, చందమామ కూడా మచ్చలున్నాయి. నీకు బొచ్చు లేదన్న బాధ తప్ప నీకేం తక్కువ నాన్న చెప్పు. థ్యాంక్ యూ అన్నయ్య. అన్నా, ఆ కొత్తగా వచ్చిన ఏసీపీ టార్చర్ పెడుతున్నాడన్నా. రేయ్, కొత్తగా వచ్చినాడు వాడు టార్చర్ పెట్టడం ఏంట్రా? అన్నా, నేను రానని వాడితో చెప్పేసాయి. తప్పు నాన్న, అలా చెప్పకూడదు. ఎవరు పిలిచినా వెళ్ళాలి. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ పోలీసు వాళ్ళతో మాత్రం పెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళు నాన్న, నేనున్నాను కదా. థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు ఉండగా నాకేంటన్నయ్య. ఇయ్యా అరే రండిరా. ఏమన్నా మీకన్నీ కట్టేసినట్టు కట్టేసి సంతాడే మీరు. ముందు చూసిన సినిమా ఏంట్రా? ఏం జరిగిందో చెప్పడానికి. ఒకప్పుడు రౌడీ పోలీసు అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి దోచుకునే వాళ్ళం. ఇప్పుడేంటి సార్ సడన్ గా కాళ్ళు చేతులు కట్టేసి టార్చర్ చేస్తున్నారు? మీకు ఏమైనా న్యాయం ఉందా సార్? లేకపోతే ఏసీపీ గారు మమ్మల్ని షూట్ చేసి చంపుతాడా? అంత స్ట్రిక్టా సార్? 10 నిమిషాలు లేట్ వచ్చిండనే ఆ కానిస్టేబుల్ షూట్ చేసి చంపాడు. 10,000కి చంపేసేవాడిని చూశాను, 10 నిమిషాలకు చంపేసేవాడిని వీడే చూస్తున్నాను రా. ఓరే, నేను చేసిన తప్పుకి వీడు 60-70 సార్లు చంపేస్తాడేమోరా. లాఠీలతో దిగాల్సిన వాళ్ళు డప్పులు పట్టుకుని దిగుతున్నారేంట్రా? అట్టా ఎర్రి ముఖాలు వేసుకొని చూస్తారేంట్రా? ఎవరి డప్పు వాళ్ళు కొట్టండి, కొట్టండి. మనిషి ఏంట్రా పెద్ద కమెడియన్ లా ఉన్నాడు. మార్కెట్ లో నీ మీద కూడా ఇదే టాక్ ఉందన్నా. నువ్వు ఆగరా. కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఇదేంటయ్యా, నా ఫ్రెండ్స్ని ఇలా కట్టేశారేంటి? ఒరేయ్, రౌడీ అనేవాడే లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటే పుట్టేది కాదురా, మనకి యూనిఫామే వచ్చేది కాదురా, మనకి జీతాలే వచ్చేవి కాదురా. అరే, రౌడీల్ని గౌరవించండి రా. విప్పేంట్రా తొందరగా. అలాగే సార్. వీడేంట్రా రౌడీల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళ ఉన్నాడు? సార్, తాళతో కట్టేస్తే ఎన్కౌంటర్ చేస్తారని భయపడ్డాం. మీరు ఇలా ఫ్రెండ్షిప్ చేస్తారనుకో సార్. ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు వేణు, దానికి గుర్తుగా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తాం. తమ్ముడు, చీరలు పట్టురండి. ఇక్కడ డుషు 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 ఎన్కౌంటర్ జరుగుతుంది అనుకుంటే కిట్టి పార్టీ జరుగుతుంది ఏంట్రా? సార్, ఈ చైర్లు ఎందుకు సార్? మనం ఆడుకోవడానికి మ్యూజికల్ చైర్లు లక్ష్మణ. మ్యూజికల్ చైర్స్. ఈ ఆట అంటే నాకు చాలా ఇష్టం రా, ఆడుకుందాం రండి. అన్నా, ఎందుకన్నా మంచిది, ఓ రౌండ్ అయ్యాక ఎప్పుడైనా నేను ఫస్ట్ రౌండ్ లోనే ఉంటా. మ్యూజికల్ చైర్లు అంటే ఏంటో తెలుసా? అరే, అదేలవా సార్, మేము మనుషులో 3 ఉన్నాం, కుర్చీలు 2 ఉన్నాయి. మ్యూజిక్ ఆడుతూ ఆడుతూ ఆగానే 2 కూర్చుంటారు, ఒకడు మిగులుతాడు. మిగిలిన వాడు ఏం చేస్తాడు? పక్కకెళ్ళి కూర్చుంటాడు సార్. నో 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 నో, చచ్చి పైకెళ్ళి కూర్చుంటాడు. ఆట అంటే పడి చేస్తానన్నావు, ఆడకుండా వచ్చేవింటనా? ఆట ఆడుకుందా అని చెప్పి మా జీవితాలతో ఆడుకుంటున్నారేం సార్? ఆట అంటే ఆటే ఆడుకోవాలరా సార్, మాట్లాడుకోకూడదు సార్. మ్యూజిక్. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకి. అబ్బాబాబా, ఆ పాట వింటూ మీ పిచ్చి చూపులు చూస్తుంటే నాకు భలే ఖుషిగా ఉందిరా. వాళ్ళ చావులో నువ్వు సైడ్ వెతుకుతున్నావేంట్రా?
స్టాప్ మ్యూజిక్. అక్కడ కూర్చున్నావేంటి రాజా? అక్కడ ఖాళీ లేదు కదండి, అందుకని ఇక్కడ కూర్చున్నా సార్. ఖాళీగా లేకపోయినా దొంగాట్లు ఆడకూడదమ్మా, పోలీస్ గేమే ఆడాలి. ఇలా హలో సార్. సార్ సార్ వాడి చావు చూసిన తర్వాత మా సావు నాకు కనబడుతుంది సార్. దండం చేస్తా సార్, ఆట ఆపేద్దాం సార్. ఆపేద్దాం సార్. ఆట మొదలయ్యాక మధ్యలో ఆగదు. ఒరే నీ శాడిజం మండ. వాణ్ణి బయటనాడుతున్నావేంట్రా? ఏం లేదు సార్, కొంచెం జగా ఇస్తాడేమో కూర్చుందామని సార్. రాజా నీకు కావాల్సింది ప్లేస్ కాదు రాజా, బుల్లెట్. సార్ నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా సార్? ఒకే ఒక్క ఆట, చివరాట ఆడి వెళ్ళిపోవచ్చు. సార్ నేను ఒక్కడిని ఎలా ఆడతాను సార్? ఆడతావు, నేను చూపిస్తా కదా. రేయ్ స్పెషల్ చైర్ పట్టురండి రా సార్కి. సార్ మళ్ళీ పాటేస్తాం, మళ్ళీ దాని చుట్టూ తిరగాలి, ఎగ్గి దాని మీద కూర్చోవాలి. సార్ దాని మీద కూర్చుంటే చచ్చిపోతాను సార్, కూర్చోపోతే మీరు చంపేస్తారు సార్. సార్ నాకు భార్య, 4 బిడ్డలు సార్. నేను చచ్చిపోయాను అనుకోండి సార్, వాళ్ళు అనాథలైపోతారు సార్. సార్ నన్ను వదిలేండి సార్. సార్ నీకు భార్య ఉందా? ఉంది సార్. ఒట్టేయ్. ఒట్టు సార్. చెయ్యి. పెళ్ళైన వాడికి బాధ్యతలు ఉండాలరా, పోలీసు లిస్టులో పేరుండకూడదు. పెళ్ళైన వాడిని, పెళ్ళాం బిడ్డలు ఉన్నవాడిని నేనెప్పుడు ఎన్కౌంటర్ చేయలేదు. అలాగని వార్నింగ్ ఇచ్చిన తర్వాత మారని మనిషిని ఎన్కౌంటర్ చేయకుండానూ వదలలేదు. వెళ్ళి పెళ్ళాం బిడ్డలతో ఏ తప్పు చేయకుండా బతుకు పో. నెక్స్ట్ ఎవరు రాజా? చోటు సార్. ఏమన్నాడు? రాను పొమ్మన్నాడు సార్. అవును కదా, వాడు చెప్పింది కరెక్టే. బుల్లెట్టే మనిషి దగ్గరికి వెళ్ళాలి కానీ మనిషి బుల్లెట్ దగ్గరకు రాడు. మన బుల్లెట్టే వాడి దగ్గరికి పంపిద్దాం. వెంటనే వెతకండి. చోటు, ఐ లవ్ యూ రాజా. ఓకే డాక్టర్, వెళ్ళొస్తాను. అలాగే, థ్యాంక్ యూ. ఇలా అయితే కష్టం. కట్టించడం ఇంకా కష్టం అక్క. మరి నేను కట్టించట్లేదా? ఎంత బ్రతిమాలినా ప్రయోజనం లేదే. బ్రతిమాలితే బిచ్చం వేస్తారే, ఇన్సూరెన్స్ కట్టరు. మరి ఏం చేయాలి? ఆశ పెట్టండి, పడకపోతే రెచ్చగొట్టండి, సచ్చోడైతే భయపెట్టండి, ధైర్యవంతుడైతే పక్కన పెట్టండి. ఇన్సూరెన్స్ చేయించడం ఒక ఆర్ట్. కొంతమందిని మాటలతో ఒప్పించాలి, కొంతమందిని భయపెట్టాలి, మరి కొంతమందిని రొమాన్స్ తో. ముందు నీకు ఇన్సూరెన్స్ ఉందా? ఏ ఎవరు నువ్వు? అంత సడన్ గా అడిగితే ఎలా? ముందు థ్యాంక్స్ చెప్పు, తర్వాత 2 కాఫీ చెప్పు. ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలి? నీ పెళ్లి గురించి మాట్లాడాలి. నా పెళ్లి గురించి మాట్లాడడానికి నువ్వెవరు? మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో గురించి విన్నావా? వింటే మనమే ఫేమస్. బొంగేం కాదు, మ్యాటర్ చెప్పు. మీ అమ్మా నాన్న నా దగ్గరికి వచ్చారు, నీకు పెళ్లి చేయమని. నాకు అడ్వాన్స్ ఇచ్చేలేరు. మా అమ్మా నాన్నల వల్లే కాలేదు, నువ్వు చెప్తే వింటానా? పోన్లే, ఫ్రెండ్లీగా అడుగుతున్నాను. పెళ్ళి ఎందుకు వద్దంటున్నావు? ఇదిగో చూడు, ఒకరి కాళ్ల మీద ఆధారపడి బతకడం నాకు నచ్చదు. నా చదువు కూడా నేను పార్ట్ టైం జాబ్ చేసి చదువుకున్నాను. పెళ్లి చేసుకుంటే మొగుడు మీద ఆధారపడాలి, తర్వాత పిల్లల మీద ఆధారపడాలి. ఇలా జీవితాంతా ఒకరి మీద ఆధారపడి బతకడం నాకిష్టం ఉండదు. ఫిలాసఫీ బాగానే ఉంది, పెళ్లి చేసుకో, ఫ్యూచర్ బాగుంటది. ముందు నీ ఫ్యూచర్ ఆలోచించు. ఇన్సూరెన్స్ చేయించుకున్నావా? లేకపోతే చెప్పు, పేపర్స్ రెడీగా ఉన్నాయి. అమ్మని, నాకొచ్చే కమిషన్ మొత్తం నొక్కేద్దామనే. దానికి మల్లిగాడు ఒప్పుకోడు. ముందు నువ్వు పెళ్లికి ఒప్పుకో. అది అయ్యే పని కాదు. నీ పెళ్లి నేను చేయిస్తా. నీతో ఇన్సూరెన్స్ నేను చేయిస్తా. చూద్దాం. అలాగే చూద్దాం. కాఫీ తాగు, చల్లారిపోతుంది. బిల్లు కూడా కట్టే. ఓకే. ఈ పెళ్లి డ్రామాతో ఏసీపీ గారు నాకు పెళ్ళిందని నమ్మాలరా. అయినా ఈ డ్రామాలను ఎందుకన్నా, మీ అన్నకి చెప్తా అయిపోతుంది కదా. నోర్మీరా, ప్రతిదానికి అన్నయ్య దగ్గరికి ఎందుకురా, మనమే మేనేజ్ చేయాలి. ఏమవుద్దో చూద్దాం. వీళ్ళిద్దరెవరు? ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రుల పాత్రనా?
చూడండి, ఏసీపీకి మీరే నిజమైన అత్తమావులని, ఇది నా పెళ్ళామని నమ్మించాలి. ఇదేంటి మీద చేస్తున్నావు? ఇలాంటి నాకు నచ్చవు. ఈ అమ్మాయి చాలా మంచిదానిలా ఉందిరా, దీన్ని కమిట్ అయిపోదాం. అన్నా ఏసీ పోస్తున్నానా? అయ్యో బాబోయ్, వీడా? ఏంటే వాడిని చూసి నేను టెన్షన్ పడాలి కానీ నువ్వు టెన్షన్ పడతావేంటి? ఇంతకు ముందు కస్టమర్ తో దొరికిపోయిలే. ఇదేంట్రా, మంచి అమ్మాయి దొరికింది కదా అని సంతోషపడుతుంటే షాక్ ఇచ్చి. అవునా? ఏం జరుగుతుంది? పెళ్లి సార్. కాదు సార్, నిశ్చితార్థం సార్, నిశ్చితార్థం. అదేంటి నువ్వు నిశ్చితార్థం అన్నావు, వాడు పెళ్లి అంటున్నాడు? అంటే వీడికి బ్రెయిన్ దొబ్బింది సార్, నిశ్చితార్థం కూడా పెళ్ళే అనుకుంటున్నాడు. ఓకే రాజా, మరి పెళ్లి కూతురు ఎక్కడ రాజా? తల్లిదండ్రుల దగ్గర ఉంది సార్. మేము ఇక్కడే ఉన్నాం. ఏ రాజా, ఒక పెళ్లి కూతురికి 2 అబ్బలు 2 అమ్మలు ఉంటారా? అంటే వాళ్ళు కన్న తల్లిదండ్రులు, వీళ్ళు పెంచిన తల్లిదండ్రులు. ఓకే ఓకే, పెళ్లి కార్డు పంపిస్తావు కదా సార్? ఇందులో దగా లేదు, మోసం లేదు, ఫెయిర్, మ్యారేజ్ కన్ఫర్మ్. ఆల్ ద బెస్ట్. నా పేరు తెలుసు కదా, నాయక్. డ్రామా ఎంటర్ ఇంత ట్విస్ట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అన్నయ్య చెప్పేశానా? అంతేనా? అరే వీళ్ళందరినీ పంపించారా? ఏంట్రా నాన్న? ఆ ఏసీపీ గారు వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడన్నయ్య. ఏ? అది నువ్వు అర్జెంటుగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోమంటున్నాడు అన్నయ్య. అతను మంచిగా కదరా చెప్పాడు. ఆ ఏసీపీ కోసం కాకపోయినా నా కోసం చేసుకో తమ్ముడు. వాడేవాడన్నయ్య ఏసీపీ? నువ్వు నాకంటే పెద్దోడివి, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను ఎలా పెళ్లి చేసుకుంటానన్నయ్య? నా కోసం చూడకుండా నువ్వు వెంటనే పెళ్లి చేసుకో తమ్ముడు. లవ్ ఫెయిల్యూర్. నేను ఎంతగానో ఒక అమ్మాయిని ప్రేమించాను. నా కోసం చూడకుండా నువ్వు వెంటనే పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండు తమ్ముడు. ఎవరన్నయ్య అమ్మాయి? సిమ్రన్ అని. సిమ్రాన్? జీవితంలో ఇద్దరు బాగుండాలని కోరుకుంటాను. నువ్వు నా సిమ్రన్. ఓహో అలాగే అయితే. ఎవడి రుబ్రోలు? మా కాశీ బాబా తమ్ముడు చాలా కళగా అందంగా ఉన్నాడు. ద బిజినెస్ మ్యాన్. షేర్స్ లో 10 lakhs, రియల్ ఎస్టేట్ లో 50 lakhs, ఫుడ్ ఇండస్ట్రీలో 20 lakhs. అన్ని పోయాయి కానీ అవి తిరిగి సంపాదిస్తాననే కాన్ఫిడెన్స్ మాత్రం పోలేదు. అవును, నేను ఎప్పుడు ఇంట్లో చూడలేదు. డుంబుని షార్ప్నెస్ తగలయ్యా. రైట్. ఎలా చూస్తావురా డుంబు? వాళ్ళేమో వైజాగ్ లో ఉండేవాళ్ళు, నేనేమో హైదరాబాద్ లో ఉన్నాను. వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేసరికి శ్రీరామ్ సౌదీ వెళ్ళిపోయాడు. మేఘనేమో హాస్టల్స్ లో ఉండేది. అర్థమైందా? క్లియర్ అయిందా? ఓకేనా? ఒక్కసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కదా అని చెప్పి నన్ను పేషెంట్ చేసి నా పేషెంట్స్ టెస్ట్ చేయకండి. ఎంత గొప్ప మాట చెప్పారండి కసగారు. అలాగనే ఏదో ఓవర్ యాక్షన్ ఇడని ఆయనకి అవ్వలేదు. అన్నయ్య తగ్గుతున్నాడు. పర్వాలేదు. శిరీష, శ్రీరామ్ అనుకో పనప్ చెప్పాడు. సూర్యాపేట ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది కదా, దాన్ని కలెక్ట్ చేసుకుని ఈమెయిల్. రే వారం రోజుల్లో దాన్ని నిశ్చితార్థం పెట్టుకుని దాన్ని తీసుకెళ్తానంటావేట్రా? మేఘనాన్ని తీసుకెళ్ళి. నేను తీసుకెళ్ళను. అబ్బా ఎప్పుడు గొడవ పడ్డావేనా? వెళ్ళిరామ్మా, అన్నయ్య పని కదా. ఈ రోజు నాకు నేషనల్ కాంపిటీషన్ కి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. రేపు వెళ్దాం. ఇదిగో మేఘనా, రేపు రెడీగా ఉండు. ఇక్కడ మేధావులు డిస్కస్ చేస్తుంటే వెళ్ళిపోతావేంటి? మేధావా? ఎస్. డౌటా? ఏంటి మీరా? యా. సరే, మీకు ప్రశ్న వేస్తాను, చెప్తారా? అడుక్కో. రాత్రి పడుకునేటప్పుడు మీ కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టారో రేపు పొద్దున చెప్పగలరా? రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు ఏ పొజిషన్ లో పెట్టుకున్నాను, ఇది ఒక ప్రశ్న, దానికి నేను సమాధానం చెప్పాలి. ఒరే పిచ్చ, వీడు వెళ్ళిపోయాడేంటి? ఎప్పుడు వెళ్ళిపోయాడు? యావండి ఏంటి? ఇవాళ మన పెళ్లి పండగ కదా. ఫెస్టివల్స్ వస్తుంటాయి పోతుంటాయి, పడుకోవే. అవును, నా కాళ్ళు ఎలా ఉన్నాయి? సన్నగా ఉన్నాయి. సరిగ్గా చూసి చెప్పు. తిన్నగా ఉన్నాయి. నోట్ చేసుకో. యావండి ఏంటే మళ్ళీ? టైం 12 అవుతుందండి. 12 అయిందా? ఇంకో గంట ఆగితే 1 గంట అవుతుంది, తర్వాత 2 అవుతుంది. పండుకో. కాళ్ళు ఎలా ఉన్నాయి? చాపున్నాయి. వెరీ గుడ్, నోట్ చేసుకో. నిన్న నా కాళ్ళు ఎలా ఉన్నాయి? మీ అక్కేదిరా డుంబు? మా అక్క సంగతి తర్వాత. అవును, మా నాన్నతో ఛాలెంజ్ చేసావు కదా, మా నాన్నతో సవాల్ చేస్తే శివాలెత్తిపోతాడు. నువ్వు చెప్పేది అసలు మ్యాచ్ అవట్లేదు. ఈడతారా? ఇప్పుడు చూడ నాన్న ఎబిలిటీని.
నువ్వు చేసిన సవాల్ ప్రకారం రాత్రి 11:30 లెఫ్ట్ లెగ్ ఎత్తే, 11:45 రైట్ లెగ్ ఎత్తే, తెల్లవారుజామున 3:15 ఒక్క బోర్లో పట్టారు. అంటే కాశీ గారికి నైట్ అంతా నిద్ర లేదన్నమాట. రేయ్ నూతలకు పోరా. వెళ్తున్నాంలే. రాక లీప్ సంవత్సరానికి వచ్చిన పెళ్లి రోజుని ఇలా అప్సెట్ చేస్తారనుకోలేదు. ఇంకొక 4 సంవత్సరాల వరకు చెయ్యేయండి, చంపేస్తాను. శ్రీదేవి 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 ఏరా నన్ను దెబ్బ కొట్టాలని చూసావు కదా, ఈ డెసిషన్ నాకు ఎంత అడ్వాంటేజ్ నీకు తెలియదు. ఒక సెకండ్ ఆగండి. సెకండ్ కావచ్చు సంవత్సరం అవుతా. అంతేకాదు ఇక్కడ నుంచి మా నాన్న పంపించే మెయింటెనెన్స్ కూడా కట్టు. రే నన్ను దెబ్బ కొట్టడానికే నువ్వు ఈ ప్లాన్ వేసావు కదా. నీకు నిద్ర లేకుండా చేద్దామని. ఇంకా వెళ్ళలేదా నువ్వు? నీకు అసలు టైమింగ్ సెన్స్ కామన్ సెన్స్ ఉన్నాయా? అసలు టైం సెన్స్ కామన్ సెన్స్ ఎక్కడ ఉందన్నయ్య? ముప్పుట్లా తింటాం తప్ప జీవితంలో బాగుపడే లక్షణాలు లేవురా నీకు. ఎక్కడ బాగుపడతాడన్నయ్య? ఎందుకు లేవండి? ఓ 10 నిమిషాలుగా లేట్ అయ్యాను. మీరు రిలాక్స్ అవ్వండి, చెప్తాను, నేను చూసుకుంటాను కదా. ఒరేయ్ ఇది శ్రీరామ్ పనిరా, తేడా రాకూడదు. రాదు రాదు రానివ్వను. శ్రీరామ్ పని. ఇదిగో సూర్య, మేఘనాన్ని జాగ్రత్తగా తీసుకురా. అలాగే తీసుకొస్తాను. చూడమ్మా వీడితో పాటు వెళ్తున్నావు, చాలా జాగ్రత్త, ఈజీగా పడేస్తాడు. నేనంత ఈజీగా పడను బాబాయ్. వెన్న పోసే వేడి తగిలితే కరిగిపోద్దమ్మా. ఆడదాని నువ్వెంత? నేను వెన్న కాదు ఉక్కు. చాలే ఎప్పుడు పెట్టే సోదే కదా. అంటే ఎప్పుడు ఇక్కడే పడేస్తావు కదా. క్రీడాకారణమ్మా దా కదులు కదులు దా 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 దా. అరే వీడి కన్ఫ్యూజన్ చూస్తుంటే ఏదో కంగారులో ఉన్నట్టున్నాడు. దీన్ని ఎన్కాష్ చేస్తాను చూడు. నువ్వు ఎప్పుడు కేకరా? రే నా ఈ కళ్ళు కాదురా, సీసీ కెమెరాలు ఎక్కడున్నా పట్టేస్తాయి. కొంచెం బైక్ పక్కకి ఆపుతావా? ఇక్కడ ఎక్కడ జనాలు లేని చోట ఆపుతాను. అక్కడ కాలేదు కానీ. ఛీ దాని కాదు, ఇంట్లో ఏదో కహాని చెప్పి తీసుకొస్తే నమ్మేసేంత ఫూల్ని కాదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సారీ మేఘనా, మీ ఇంట్లో వాళ్ళ దృష్టిలో నేను తీసుకెళ్తున్నట్టు, నా దృష్టిలో నేను లేపుకెళ్తున్నట్టు నీకు ఓకే కదా? ఎదవా డౌట్లు నువ్వుని ఎగా. అప్పుడు జిమ్ము కాబట్టి వదిలేశానన్నావు, ఇప్పుడేం పీకుతావురా? పాడి కడతాడన్నారు కదరా, కడతాడేమో కనుక్కో. ఎరా మాట్లాడట్లేవు, భయమేస్తుందా? నిన్ను చూస్తుంటే స్కూల్ పిల్లడు కూడా భయపడరా భూకియా. యానిమేషన్ సినిమాలో కామెడీ విలన్లా ఉంటావు, హీరోని. నాకేంట్రా భయం? ఉల్ఫా. ఏదో తిట్టాడు, తిరిగేసరా. ఎందుకురా? స్టేట్ గానే తిట్టాను. ఉల్ఫా. రాజా గౌడ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచి చూపించమంటావు? వీడికి నేనే కాదు, చాలా మంది శత్రువులు ఉన్నారు. ఇవాళ అయిపోయాడు జఫాగాడు. నేను 10 లెక్కట్టే లోపు ప్లేస్ ఖాళీ చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోండి, లేకపోతే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో నాకు కూడా తెలియదు. లెక్క పెట్టరా, ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాం. 10 ముందే చెప్తావా? నేను 10 లెక్కెడతానన్నాను కానీ ఎక్కడ మొదలు పెడతానని చెప్పానా? 9 8 7 5 6 అది కదా తిరిగి చెప్తుంటే కన్ఫ్యూజ్ అయిపోయి. కాశీ గారు జంప్ జంప్ జంప్. ఇట్రారా, వెళ్ళిపోతా. వస్తున్నా. ఆడే అనుకుంటే నడిపిస్తుంది, ఈడే అనుకుంటా. ఈయన 2 పీకితే ఏంట్రా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు? మీరు పిలుస్తున్నప్పుడు నేను వెళ్ళటం లేదు సార్, నేను వెళ్తున్నప్పుడు మీరు పిలిచారు. నీ పేరేంట్రా? కాశీ అండి. మరి కాశీలో తిరగకుండా ఇక్కడ ఏం తిరుగుతున్నావు? తిరుపతి పేరు పెట్టుకున్నాడు, తిరుపతిలో తిరుగుతాడండి. క్వశ్చన్ టు క్వశ్చన్ సమాధానం కాదరా. క్వశ్చన్ కి బెదిరించడం కూడా సమాధానం కాదు సార్. మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. రేయ్ ఎందుకే వాడు నీకేమవుతాడరా? ఎవరండి? ఈడు అసలు నాకు తెలియదండి. కామెడీ. వేడి కాదు వాడు. వాడు కూడా నాకు తెలియదు సార్. తెలియకుండానే కాశీ గారు జంపు అని అంటాడేంట్రా? ఏం చెప్పమంటారు సార్, నా జాతకంలో శని సైట్ కొడతాను సార్. ఎంత వద్దనుకున్నా సైట్ కొడతానే ఉంది సార్. అడ్రస్ చెప్పంటే ఆస్ట్రేలియా చెప్తావేంట్రా? ముందు వాడు అక్కడ ఉంటాడో చెప్పు సార్. తప్పిపోయినోడి గురించి చెప్పొచ్చు కానీ తప్పించుకున్నోడి గురించి ఏం చెప్తాం సార్. సార్ మీరు నాకు హెల్ప్ చేయండి సార్. వాడు ఒకవేళ మీకు కనిపిస్తే నాకు SMS చేయండి సార్. నా నంబరు 9248484445. టాటా డోకోమో సార్, ఫ్యాన్సీ నంబర్. అన్నా ఎవరు లేరు, దిగు. అన్నా
అది చేయనా ఇది కదనా అది అన్నా కిందది అన్నా అన్నా చూసి నడువురా. యా ఫామ్ ఫిల్అప్ చేయండి. థ్యాంక్ యూ. రికమెండేషన్ అవసరం అయితే నేను చేస్తాను పాప. ఓకే పాప. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంత పొట్టోడు కూడా ఉద్యోగం ఇస్తారా? మీరెవరు సార్? నేనెవ్వరా? అయ్యి బాబు అకాడమీలో కూడా ఎంత అందమైన అమ్మాయిలు ఉంటారని ఊహించలేదు తెలుసా. సమయాన్ని దొరికారు మీ అదిరా మామ విషయం జరిగింది. బాబాయ్ దారదులు జరగండి రా. బొమ్మ పడితే ఇటు, బొరుసు పడితే ఇటు. రెండు పడకపోతే? అరే ఇలా రారా పిచ్చి వెధవా, రెండూ పడకుండా ఎలా ఉంటాయరా? ఏదో ఒకటి పడుద్ది కదా. ఒకవేళ పడకపోతే? రే నీలాంటి తెలివి తక్కువని నాలాంటి తెలివైనోడు ఎడ్యుకేట్ చేయాలరా. ఏదైనా ఒకటి తప్పకుండా పడుద్దిరా. చిచ్చి 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 నా కారు బిజినెస్ అని చూసుకున్నా మీలాంటి అమాయకులు బాగు చేయండి రా. చూడు ఏదో ఒకటి పడుద్ది చూడు. బుజ్జిముండా స్ట్రైట్ గా డిసైడ్ చేసిందనమాట. ఓకే లిఫ్ట్ ఇవ్వడానికి ఇది థెఫ్ట్ కార్ కాదు బాబు, కాల్ టాక్సీ. సొమ్ములు కావాలి. లిఫ్ట్ కావాలంట
వీడెవడో తింగరోళ్ళ ఉన్నాడే. అంత డబ్బు అక్కర్లేదు బాబు, మీటర్ అంత తిరిగితే అంత ఇస్తే చాలు. కార్ ఎంత తిరిగితే అంత కాదా? అమ్మో వీడి దగ్గర సెటైర్లు కూడా ఉన్నాయి. అలాగే అలాగే ఎక్కి కూర్చో బాబు. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగుతా. అబ్బో కొంచెం లూజ్ కేసులా ఉంది. అలాగే అలాగే కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా బాబు, అయిపోతావు. నీ పేరు? నిజం. సినిమా పేరు కాదు. నా పేరే నిజం. నిజం చెప్పకపోతే నాకు పొట్టపురం. కార్ చాలా ఫాస్ట్ గా తోలుతున్నావు. డ్రైవింగ్ లో ఫస్టా? అసలు ఈ ఫస్ట్ అనే పదం నా కోసమే పుట్టింది. చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్, కొంచెం పెద్ద అయిన తర్వాత రొమాన్స్ లో ఫస్ట్, బాగా పెద్ద అయిన తర్వాత తింటంలో ఫస్ట్. ఇలా ఫస్ట్ 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 రావటం వల్ల మా వాళ్ళు ఏం చేశారంటే, సోదాపు డ్రైవింగ్ లో ఫస్టా కాదా? ఏది అడగకూడదు అదే అడిగావు. డ్రైవింగ్ లో ఫస్ట్ కాదు సెకండ్. బోర్ కొడుతుంది కదా, ఎఫ్ఎం పెడతా. నేనే నెంబర్ వన్, నేనే నెంబర్ వన్. ఎవరి నెంబర్ వన్? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని ఆ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇవాళ లేటెస్ట్ ఆర్టిస్టుల వరకు గొంతు సూట్ అయ్యేటట్టు పాడతాడు. మోస్ట్ ఇంటెలిజెంట్. ఎక్కడుంటాడు? వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. కొన్ని నెలల క్రితం చికెన్ గున్యా కంటే భయంకరమైన నార్బట్ అనే వైరస్ సోకి మన భారతదేశంలో చాలా మంది చనిపోయారు. అప్పుడు ఏ దేవుడు వస్తాడు, ఈ జబ్బును ఎలా నయం చేస్తాడు అని ప్రార్థించిన వాళ్ళు లేరు. మొత్తానికి ఆ దేవుడే మనందరి ప్రార్థన విని దిగి వచ్చాడు, మందుని కనిపెట్టాడు. అతని బెస్ట్ డాక్టర్ ఆఫ్ ద ఇయర్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చేత గౌరవించబడి ఇవాళ ఇండియాకి విచ్చేసిన డాక్టర్ జి గారు, బ్రదర్ ఆఫ్ జి శివాజీ గారు, హెల్త్ మినిస్టర్. ఐ హార్ట్లీ ఇన్వైట్ జి గారు ఆన్ టు ద డయాస్. గివ్ హిమ్ అ బిగ్ హ్యాండ్. బాలసుబ్రహ్మణ్యం గారు లేరేంటండి? ఇంకా రాలేదండి, ఫ్లైట్ లేట్ అంట. ఇలాంటి బ్రిలియంట్ ఇంటెలిజెంట్ డాక్టర్ ని సన్మానించుకోవడం మనందరికీ గర్వకారణం. నువ్వు బాలసుబ్రహ్మణ్యం ఇంటెలిజెంట్ అన్నావు, మరి ఆ అమ్మాయి ఏంటి డాక్టర్ ఇంటెలిజెంట్ అంటుంది? బాలసుబ్రహ్మణ్యం పాడటంలో ఇంటెలిజెంట్ సార్, డాక్టర్ పొడవటంలో ఇంటెలిజెంట్ సార్. కన్ఫ్యూజన్ వద్దు, ఇద్దరులో ఎవరు ఇంటెలిజెంట్? నేనేం కన్ఫ్యూజ్ అవ్వట్లేదు సార్, ఇద్దరు ఇంటెలిజెంట్స్ అనే చెప్తున్నా. ఎవరు ఎక్కువ ఇంటెలిజెంట్ నువ్వు డిసైడ్ చేస్తే నేను డిసైడ్ అవుతా. అంటే పాటలదే ఉంది సార్, ఎవడైనా కొంచెం అటు ఇటుగా పాడేస్తారు. అదే డాక్టర్ కొంచెం అటు ఇటు చేశాడు అనుకోండి, ఒకడు పైకి వెళ్ళిపోతాడు. అందుకని డాక్టర్ ఇంటెలిజెంట్ అని నేను అనుకుంటా అని అనుమానంగా అంటున్నావు. నీకు తెలీదా? ఈడెవడో మరీ వంకరోళ్ళ ఉన్నాడు. అసలు తీసుకో. ఏమండే? అసలు తీసుకో. సెల్లా? తీసుకుంటే ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుందాం. అది సెల్ కాదయ్యా, గన్ను. గన్ను కాదు సెల్లు. అది సెల్ కాదయ్యా, గన్ను. నొక్కితే పేలుద్దని చెప్తే వినవేంటి? గన్ను కాదు సెల్లు, నొక్కితే మోగుద్ది. సూపర్ కదా. నువ్వు మామూలుగా చెప్తే వినవు కానీ నొక్కి మాట్లాడుకోవా. అమ్మో ఇక్కడ నొక్కి మాట్లాడతావేంటి? మొత్తం అంతా లేచిపోతారు. బయటికి వెళ్ళి మాట్లాడుకో. ఇలాంటి అమాయకుల్ని భగవంతుడే కాపాడాలి. భగవంతుడు నా రూపంలో వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇన్వైట్ చేసిన డాక్టర్ జి గారిని ఇటీవలే యూరోపియన్ యూనియన్ కూడా సన్మానించింది. మన రాష్ట్రం తరఫున డాక్టర్ జి గారిని సన్మానించాల్సిన బాలసుబ్రహ్మణ్యం గారు రావడం కొంచెం లేట్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను అర్జెంటుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న యాక్సిడెంట్ కేసుని అటెండ్ అవ్వాలి. నేను ఈరోజు ఇంతటి వాడిని మీ ముందు ఇలా నిలబడడానికి కారకుడైన వాడు మా అన్నయ్య. ఆయన నా తరపున ఈ సన్మానాన్ని స్వీకరిస్తారు. అన్నయ్య ప్లీజ్ క్షమించాలి. వస్తాను. అందరికీ నమస్కారం. సన్మానాలు బిరుదులు కంటే మనిషి ప్రాణమే ముఖ్యం అని మనందరికీ తెలియజేసి వైద్య వృత్తికి వన్నె తెచ్చిన డాక్టర్ జీకే. ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను ఎక్కడికి వెళ్తా నీకురా? వాడు వచ్చి నాకు అది ఇస్తే నేను ఎక్కడ పెట్టుకోవాలి సార్? వాడు ఇవ్వడం ఏంటి, నువ్వు పెట్టుకోవడం ఏంటి? నీకు ఏమైనా పిచ్చా? నాకు కాదు సార్ పిచ్చి, వాడికి పిచ్చండి. వాడేవాడు? అదే సార్ గన్ కి సెల్ కి తేడా తెలియనుడు. గన్నుకి సెల్ కి తేడా తెలియకపోవడం ఏంటి? చెప్పాను సార్, గన్ను నొక్కితే పేలుద్ది, సెల్ నొక్కితే మాట్లాడుద్దని. రెండు ఒకటైనా తీసుకెళ్ళిపోయాడు సార్. నువ్వు ఎక్కువ మాట్లాడతావు, షూట్ చేసి పారుతా. చేయండి చూద్దాం. చేయమంటావా? నాకు అనేది అదే సార్ నేను చెప్పింది, వాడు తీసుకెళ్ళాడని. గన్ను కొట్టేయడం ఎంత నేరమో తెలుసా నీకు? గన్ను పోగొట్టుకోవడం ఎంత నేరమో తెలుసా నీకు? ఎవరు నువ్వు అసలు? నేనా? ఐఎమ్ నిజం ఫ్రమ్ నైజాం. చేయి ఇప్పుడు చెప్పు. ఐఎమ్ నిజం ఫ్రమ్ నైజాం, సన్ ఆఫ్ యదార్థం. తొందరగా రండి, మళ్ళీ మా ఆయన వచ్చేస్తాడు. గన్ను పోయి నేను ఎడుతుంటే మా ఆయన వాళ్ళ ఆయన వస్తాడంటే బాధపడుతుంది. వెళ్ళండి, గన్ సంగతి తర్వాత చూసుకో. ఏంట్రా తర్వాత చూసుకునేది? నా గన్ సంగతి ఏంట్రా? పద స్టేషన్కి. చేయి ఇక్కడ పట్టుకో. పద. లేడీస్ కాలేజ్ అవుటర్స్ నాట్ అలౌడ్. వచ్చింది అవుటర్ కాదు,
షూటర్ హ్యాండ్ డౌన్. ఎక్స్ట్రా డిస్కషన్ పెట్టద్దు. పద. అవుట్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఐ విల్ కంప్లైంట్ టు ద పోలీస్. పిలవండి. మీ దేశంలో ఎంతమంది పోలీసులు ఉన్నారో అంతమందిని పిలవండి. సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తా. నన్నే బెదిరిస్తున్నావా? ఎవరు నువ్వు? నేనా? జేబీ జన్, జానాబెత్తర్ జనార్దన్, ల్యాండ్ లార్డ్ ఆఫ్ ఇండియా. నాకు ఇందు కావాలి. ఐ వాంట్ ఇందు రైట్ నౌ. ఎస్ కావాలి. అడేంగప్ప వాడనికి గన్నా? మా మావయ్య. మావయ్య ఇందు అంటే ఆ పిల్ల మీ అమ్మాయా? ఏం డౌటా? ఎలా పెంచారు అమ్మాయిని? తనతో డిఫరెంట్ బిహేవియర్. హాస్టల్లో గదిలోకి వెళ్తే చాలు తలుపు మూస్తుంది. ఒక్కోసారి అయితే 2-3 రోజులు అదే పని. షేమ్ నా షేమ్. మా ఫ్యామిలీ లేడీస్ అంతా అంతే, తరతరాలుగా అదే పద్ధతి. నీకేంటి ప్రాబ్లం? ఐ వాంట్ ఇందు, ఐ వాంట్ ఇందు రైట్ నౌ. కమ్ ఆన్. కమ్ ఆన్. మాయా మాయా మాయా. ఎక్కడికి మాయా? ఇంకెక్కడికి? ఇండియాకి. 2 రోజుల నుంచి మీ నాన్నకు ఫుడ్ లేదు, నీ దగ్గర నుంచి ఫోన్ లేదు, వాళ్ళ ఫోన్లకు రిప్లై లేదు. కమ్ ఆన్, కమ్ ఆన్. అయితే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. దాని పేరు నీ పేరు తీసుకొని నువ్వే రాసే ఎగ్జామ్స్. రవే ఏదో చదివించారు కదా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా? ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకే కాదు ఎంటైర్ ఇండియాకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కమా సిడౌన్. సమయానికి మలేషియాలో ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదో ఏంటో. థ్యాంక్స్ తక్కళి. మళ్ళీ ఆయన వస్తాడు. ముందు ఇక్కడ నుంచి ఎస్కేప్. చూడమ్మా, నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు. నీ ఫీలింగ్ కంటే మన ఫ్యామిలీ ఫీలింగ్ ముఖ్యం. మన ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంటి ముందు ప్లే గ్రౌండ్ కూడా ఉంది. కానీ మనం గీత దాటకూడదు. చూడమ్మా, మీ మావయ్య అంటే ఏంటి అనుకున్నావు? మలేషియాకి మలేరియా లాంటి వాడు. నా వాల్యూ తగినట్టు నువ్వు నడుచుకోవాలమ్మా. అండర్స్టాండ్? ఇందు 你没看见吗？怎么开车？先撞警车，首先跟我回警局他，用警车都撞。 అది మిస్ అయింది. ఈడు తగిలారేంటి? హలో, ఈ అమ్మాయి ఎక్కడ చూసారా? No, I don't know. హలో హలో మిస్టర్, తెలుగు అమ్మాయి ఫోటో చూపించి మలేషియా వాడిని తెలుగులో అడిగితే వాడు ఏం చెప్తాడు? నేను చెప్పనా? నీకు తెలుసా? చెప్తాను కానీ స్వరాలు పలకాలంటే నా ఒంట్లో నరాలు కదలాలి. అంటే నీ నరాలు సాగదీయాలా? కడుపులో స్కాచ్ పోయా. అంతే కదా. నీకు ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంతేనా? అంతే. ఈ అమ్మాయి పేరు ఇందు. ఏజ్ 20. నీకేమవుద్ది? మా బావగారు కూతురు. నీకిన్ని విషయాలు తెలిసి నన్ను అడుగుతావా? ఎటకారమా? నా తెలివితేటలు టెస్ట్ చేస్తున్నావా? నన్నే కొడతావా? నేను ఎవరో తెలుసా నీకు? అమ్మ మళ్ళీ కొట్టాడు. నువ్వెవడో కూడా నీకు తెలీదా? లే 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 హలో, బిల్లు కట్టి పరిగెట్టు పో. ఈ ఎంగిల్ తీసుకెళ్ళు. ఇలా అమ్మా, ఒక పెగ్గ స్కాచ్ తాగించి 4 పెగ్గలు కక్కిందా అనుకుంటున్నావా? ఆహా. అమ్మ పారిపోతుంది. హలో, ఎవరైనా నువ్వు? ఆ అమ్మాయి నీ ముందు డాన్స్ వేస్తుందండి. నాకు లైన్ వస్తుంది. లైన్ వేస్తుందా? ఆ మాట చెప్పడానికి నీకు భయం వేయటం లేదా? వాట్ యు మీన్ మ్యాన్? ఐ సీ. ఓకే, మాటలతో పోయేదాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నావు అనమాట. ఓకే, యూ విల్ సీ మై పవర్. అక్కర్లేదు, నీ భాష నాకు అర్థమైంది. ఇక్కడ పెట్టు. మీరేం చేస్తుంటారు సార్? అందమైన వాళ్ళని అమ్ముతుంటాను. నాకు భార్య 2 పిల్లలు ఉన్నారు సార్. అంత రేటు పలకదేమో. నేను అమ్మేది అమ్మాయిల్ని ట్రాప్లో పడేసి దుబాయ్కి అయితే 5 కోట్లకి, హాంకాంగ్కి అయితే 3 కోట్లకి, ముంబైకి అయితే 2 కోట్లకి అమ్ముతుంటాను. ఆహా, ఇప్పుడు దసరా దీపావళికి ఏమైనా డిస్కౌంట్ ఉందా సార్? మన ఇండియన్స్కి అయితే 10% డిస్కౌంట్. ఓకే, అలాగే. అమ్మో, ఇలాంటి లవ్ చేసిందేంటి? ఎలాగైనా చెరగొట్టాలి, లేకపోతే వీడు దాన్ని అమ్మేస్తాడు, బావ నన్ను కుమ్మేస్తాడు.
ఇప్పుడు ఏం చేయాలి? ఓకే, ఎవరయ్యా మీరు అక్కడే ఉండిపోయారు? రాహుకాలం వెళ్తే గానీ మా బాస్ కారులోంచి కాలు కింద పెట్టరు. ఓహో, రాహుకాలం వెళ్ళిపోయింది. ఎవరది? ఓ బామ్మ, నువ్వెప్పుడు బాధ్యత అందిస్తున్నావు? ఏంటి? అదే, నువ్వెప్పుడు చచ్చిపోతావు డాక్టర్స్ చెప్పారు. నేను రేపో మాపో చచ్చిపోతాను, నేను బతికుండగానే నా మనవడు పెళ్లి చూడాలని ఫిట్టింగ్ పెట్టావు. అబ్బో అబ్బో, ఏం చెప్పారు బాసు? ఎక్స్పీరియన్స్ రా, ఎక్స్పీరియన్స్. ఐ నో దిస్ వరల్డ్ పీపుల్ సైకాలజీ. ఫేస్ చూసి కేసు ఎమర్జెన్సీ చెప్పగలను రా. పెళ్లి చూడటం, నువ్వు పోవటం యాప్ట్ టైమింగ్ లో జరిపించే బాధ్యత నాది. ఏం కూసావరా? పళ్ళు రాల్తాయి. డోంట్ యూజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కావాలంటే 1 month టైం తీసుకో, 2 నెలల టైం తీసుకో, సంవత్సరం టైం తీసుకో, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. దట్ ఈస్ దిలీప్ రాజా. ఎవడ్రా ఈ వెధవా? మ్యారేజ్ కలెక్షన్స్ ఇచ్చే దిలీప్ రాజా. పెళ్ళెవరికి? ఈ యంగ్ చాప్ కే? ఏజ్ ఎక్కువైనా పర్లేదు, మేనేజ్ చేస్తా. కాదు, ఈ ముసలాయన కొడుక్కి. ఓ, కొంపతీసి పెళ్లి కొడుకు ఇలాగే ఉంటాడా ఏంటి? కమిషన్ ఎక్కువ అవుతుంది. మావాడు బంగారం. అంటే మీ ఫీచర్స్ అన్నమాట. బంగారం లాంటి కొడుకు అంటున్నారు కాబట్టి వజ్రం లాంటి సంబంధం చూద్దాం. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ ఉంది? ఆల్రెడీ 10,000 మ్యారేజ్ చేశాను. ఇంకో 5 years లో 1,00,000 మ్యారేజ్ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కుదాం అనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ, గిన్నెలు ఇస్తాను. గిన్నిస్ బుక్ మీద కన్నా గిన్నెల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనుకుంటా. ఇంతకీ మీకు పెళ్ళయిందా? కరెక్ట్ గా పెళ్లి చేసుకుందాం ఉన్న టైంకి ఏం జరిగింది? మా బాసు పక్కా ప్రొఫెషనల్. మంచి కమిషన్ ఆఫర్ వస్తే అదే పందిట్లో వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇంకా డీటెయిల్స్ చెప్పరా? షట్ అప్. ఓ, అర్థమైంది. మేడం బ్రేక్ఫాస్ట్ చాలా వరస్ట్ గా ఉంది. అందుకే కొడుకు పెళ్లి చేసి ఓవెన్ లాంటి కోడల్ని తీసుకొచ్చి హెల్దీ ఫుడ్ తినాలను. అంతే కదా? మాకు కావాల్సింది కోడలు, వంట మనిషి కాదు. పెళ్లి సంబంధాల విషయంలో మీ సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసుకుందామని చిన్న టెస్ట్ కండక్ట్ చేశాను. సార్ కొంచెం ఉప్మా ప్లీజ్. క్విక్ మ్యారేజా? అది కూడా తెలీదా? ఇంటర్నెట్ లో పెళ్లి చూపులు, వెబ్కామ్ లో నిశ్చితార్థం, ఫ్లైట్ లో మ్యారేజ్, ఆకాశంలో పెళ్లి అన్నమాట. ప్రెస్, టీవీలు, పబ్లిసిటీ ఫ్రీ. ఆకాశంలో పెళ్ళా? ఓహో, ఆకాశంలో పెళ్ళంటే మీకు ఇష్టం లేదా? పోనీ నీళ్ళలో చేసుకుందు గాని. బంగాళాఖాతం, పసిఫిక్ మహాసముద్రం, మూసీ నది. ఏం మాట్లాడుతున్నారు మిస్టర్ దిలీప్? నీళ్ళల్లో పెళ్ళే? ఓకే, మీకు నీళ్ళలో కూడా ఇష్టం లేదనుకుంటా. విల్ గో ఫర్ బెటర్ చాయిస్. శ్మశానంలో చేసుకుందాం. అగ్ని సాక్షిగానే కాకుండా ఆత్మల సాక్షిగా కూడా పెళ్లి అవుతుంది. దానివల్ల ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. పెళ్ళైన తర్వాత పెళ్ళాం గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ ఏమీ భయం ఉండదు. మిస్టర్ దిలీప్ రాజా, యా, పెళ్ళెక్కడ చేయాలో మేం చెప్తాం. జస్ట్ అమ్మాయిలు చూపిస్తే చాలు. ఓకే ఓకే, మీకు ఆ మాత్రం క్లారిటీ ఉంటే క్లియర్ గా ఆడేసుకుంటాను. ప్లీజ్ లుక్ ఎట్ దట్. You just speak up. Hey, close that one. What the hell is this? వీళ్ళ? Just wait. అందుకే ఫర్ దిస్ రీజన్ ఫోటోలు ఎప్పుడు పేరెంట్స్ చూపించను, డైరెక్ట్ గా పెళ్లి కొడుకులుగా చూపిస్తాను. వాట్ డు యు థింక్ ఆఫ్ మీ? గంట సేపులో పెళ్లి సెట్ చేస్తారా? మరి డిస్కనెక్ట్ చేయడానికి? వెరీ గుడ్, దిస్ ఈస్ ది కరెక్ట్ వాయిస్ ఆఫ్ ది యూత్. కనెక్షన్ గురించి చెప్పారా లేదు, డిస్కనెక్షన్ గురించి అడిగాడు. అదంతా ½ an hour. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, సెపరేషన్ స్పెషలిస్ట్. నా క్లయింట్స్ కి 25% డిస్కౌంట్ కూడా ఇస్తాడు. మీ పంచభూతాలు అనే కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. వెరీ గుడ్, యు గాట్ మై పల్స్. గాలా, నీరా, నిప్ప, మట్ట ఏం కావాలి? మీరే డిసైడ్ చేయండి. నేను డిసైడ్ చేయటం ఏంటి? వాట్ ఆర్ యు టాకింగ్? మరి ఏ భూతం సాక్షిగా ఏ భూతాల్లో కలిసిపోతారో మీరే డిసైడ్ చేయాలి. భూతాల్లో నేను కలవడం ఏంటయ్యా? ఐఎమ్ స్టిల్ బ్యాచులర్, అన్మ్యారీడ్ ఆల్సో. అయితే ఏడ్చే వాళ్ళు కూడా లేరనమాట. ఇమ్మీడియట్ గా వేసే వచ్చు. ఈడాడండి జఫా సర్కస్ నుంచి తప్పిపోయిన బఫున్లా ఉన్నాడు. ఏం కావాలి బుజ్జి? నాకు కొంచెం లిఫ్ట్ కావాలి. నా బండి కొంచెం పెట్రోల్ కావాలి. సరే కూకో. నాకు మోషన్ సిక్నెస్ అండి. మోషనా? వాంతులు అవుతాయండి. థ్యాంక్స్ అంకుల్. అంకులా? రాహుల్. నోకయ్య. ఏ సిరీస్ అంకుల్? మై నేమ్ నోకయ్య. ఈజ్ ఉండాలి అంకుల్. ఈజీగానే చెప్పాగా. ఈజ్ అంటే ఐఈజ్ కాదు అంకుల్, ఐఎస్ ఈజ్. మై నేమ్ ఈజ్ యా. ఇందాకే రాకుల్ అన్నావు. ఓ, వాట్ ఏ గుడ్ మెమరీ అంకుల్. 2GB మెమరీ కార్డ్. అబ్బా, వాట్ ఏ ఫన్నీ మ్యాన్ అంకుల్. ఎవరైనా నీకు అంకుల్? మీరే అంకుల్. పెద్దవాళ్ళని పిలిచేటప్పుడు పేరు పెట్టి పిలవద్దని మా మమ్మీ పాప చెప్పారు. నీ వయసు ఎంత? 22+. ప్లస్ 20, 30, 40? 22 years old, 9 months+. మరి నీ మొహం ఎందుకు అలా ఓల్డ్ మొబైల్ లాగా ఉంది? అంకుల్, అది జెనెటిక్ ప్రాబ్లం.
మా మమ్మ పాప కూడా అంతే. నువ్వు అస్త మాట నన్ను అంకుల్ అని పిలవద్దయ్యా, ఎక్కడో కాలుతుంది డీప్గా. అది కామనే అంకుల్. నాకే తగలాలి. మీరు మామూలు అంకులా డ్రైవర్ అంకులా? అసలు ముందు నువ్వు ఎవరో చెప్పయ్యా. రాహుల్, లిఫ్ట్. లిఫ్ట్ ఇచ్చాను కదా నీకు. లిఫ్ట్ కాదు అంకుల్, NIFT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. అక్కడ నువ్వు వాచ్మెన్ కాదు, స్టూడెంట్. క్రేజీ గర్ల్స్ డేటింగ్ రాకపోతే చచ్చిపోతుందంట. హ్యాండ్సమ్ గా ఉంటావు, నా తప్ప అంకుల్? నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీకు అనిపించట్లేదా? అనిపిస్తుంది అంకుల్, జస్ట్ వెయిట్. డోంట్ బి ఫూలిష్ బేబీ, ఐ లవ్ యూ. నేను యూతే కదా అంకుల్, నాకు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. అలా వాళ్ళు నా కోసం చచ్చిపోతాను చంపేస్తానంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్ యు నో. ఆల్రెడీ 4 గర్ల్స్ సిన్సియర్గా యాక్సెప్ట్ చేశాను యు నో. అందరికీ నా అందమే కావాలా? ఇంకెవరినైనా చూసుకోవచ్చు కదా, మీరైనా చెప్పండి. అంకుల్, మీరు నన్ను సివియర్గా టచ్ చేశారా? మరి నాకేంటి అలా టఫక్ అని సౌండ్ ఇచ్చింది? ఒంటరిగా రోడ్డు మీద మీరేం చేస్తున్నారు? పిచ్చుకోలాగా అరిపోయింది. ఏదో అడిగిందిగా చెప్పాడు. నథింగ్ ఆంటీ, మీ అండ్ మై ఫ్రెండ్స్ కేమ్ ఫర్ ఏ లాంగ్ డ్రైవ్. థింగ్ ఈజ్ తెలుగులో ఏడ్చుకోవయ్యా, ఇంగ్లీష్ పక్కింట్లో పుట్టేవేంటి నువ్వు? తప్పే ఆంటీ, నేను మా ఫ్రెండ్స్ కలిసి లాంగ్ డ్రైవ్ కోసం వచ్చాం. మధ్యలో సుస్సు కోసం దిగితే మా ఫ్రెండ్స్ నన్ను వదిలేసి. అంటే సుస్సు అంటే బంగారు. ఆ ఫోన్ చూడు. హలో, మమ్మా నేనే. బ్రష్ చేసుకున్నాను, బ్రష్ చేసుకునే తిన్నాను. మరి నేను అంత చిన్నపిల్లని కాదు. ఐ హావ్ గ్రోన్ అప్ యు నో. ఓకే ఓకే, సో ఎంబ్రాసింగ్. ఓకే మమ్మా, నా దగ్గర డబ్బు ఉంది మమ్మా, 10,000 ఉంది. ఓకేనా? అంకుల్, మీరు నాకు చెప్పలేదు. మీరు ఏం చేస్తుంటారు అంకుల్? తప్పిపోయిన పిల్లలు కిడ్నీలు కోసి అమ్ముతూ ఉంటాం. అమ్మో, వీటితో జాగ్రత్తగా ఉండాలి, దీపోతూ పెట్టాలి. అబ్బా, ఎక్కడికి బుజ్జి? సుస్సు కోస అవతల పడేస్తారు. ఏంటి? నీ తమ్ముడిని. భయ్యా జరా నా ట్యాంక్ ఫిల్ కరోనా. నాకు ట్యాంక్ ఫిల్ అయింది అంకుల్. ఆపుకో బంగారం. ఇట్స్ టూ మచ్ అంకుల్. రాహుల్కి అనీజీగా ఉంది. ఇలా ఆపుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి, తెలుసా నీకు? కిడ్నీ స్టోన్స్ తో ఇల్లు కట్టుకో. ముందు డబ్బు కట్ట. డబ్బులా? నా దగ్గర ఉన్న డబ్బులు నా దగ్గర లేవు. అండ్ ఒకసారి కత్తిస్తారా? వద్దు. అయితే తీ 10,000 తీస్తా. 10,000 నా దగ్గర డబ్బులు ఉన్నట్టు ఎలా తెలుసు అంకుల్ నీకు? ఇందాక మమ్మీ పాపతో మాట్లాడుతుంటే తెలిసింది. ఇవ్వు. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ వెరీ బ్యాడ్ అంకుల్, చిన్నపిల్లని చేసి డబ్బులన్నీ కొట్టేశారు. హాయ్ రాహుల్. నందు, మన ఫ్రెండ్స్ అంతా ఎక్కడ ఉన్నారు? ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళిపోయావురా? నేను సుస్సు దగ్గర మిస్ అయిపోయాను. యు నాటీ. సరే బయలుదేరు. ఇంకా 1 సెకండ్. ఆంటీ, మీ ఫోన్ నంబర్ ఇస్తారా? అడ్రస్ వద్దా నాన్న? వద్దు. ఒకసారి కత్తిమా. అంకుల్, యు ఆర్ బ్యాడ్ అంకుల్, బట్ ఐ లవ్ యూ అంకుల్. ఐ లవ్ యూ. వచ్చేస్తాగానే పని. అయ్యా అయ్యా అయ్యా, నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు కడితే మెడబెట్టుకుని కట్టించారు. అమ్మా, నువ్వు సెక్షన్ సెక్రటరీ చెల్లెలు ఉంటా కదమ్మా. నువ్వు ఒక్క మాట చెప్తే, సింగిల్ వర్డ్, చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్, యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటం బంటోరా. అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ తందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, అయితే ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఉంటే ఏంట్రా, గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ, అసలు ఏం జరిగిందంటే? నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మా? చూడమ్మా, ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుంటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐస్ అనమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. అలా ఉండు. గంటే కదా అని ఆపేసావా? గుత్తి కోస్తా. కాలేజ్కి వచ్చే ముందు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఎందుకేంటే మా కాలేజీలో ఒక్కొక్కడు ఒక్కో పోకిరి. ఏంటి యాదగిరి, వాడి దగ్గర బండి కూడా లాగేసుకున్నావా? నేను బండి లాక్కుని పెట్టరు, నా క్యాంటీన్ వాళ్ళు లాక్కున్నాడు. ఐస్. ఆ గంటగాడికి ఎంత ధైర్యం ఎక్కడదిరా? మన కాలేజీకి అమ్మాయి వచ్చింది. ఐస్. అదెవరు?
అమ్మాయి అందంగానే ఉంటది, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్. ఏం బ్యాక్ బ్యాడా? బ్యాక్ కాదా? మరి అమ్మాయి సెక్షన్ శంకర్ గారి చెల్లెలరా. ఆ సెక్షన్ శంకర్ చెల్లెలకి మన గురించి చెప్పలేదా? చెప్పా, నిన్ను కూడా రమ్మని తెల్లు. ఏంట్రా బాబు నువ్వు భయపెడుతున్నావు? సార్ ఇక్కడ సెక్షన్ శంకర్ గారి చెల్లెలు రమ్మన్నారంట. ఏంట్రా? సెక్షన్ శంకర్ గారి చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట. సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట. రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? ఏ మొన్న మెడబెట్టుకుని గెంటేసా అవతలకి, అప్పుడు తెలియదా? అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేశాను. బ్యాక్గ్రౌండ్ తెచ్చేదేట్రా? బ్యాక్గ్రౌండ్ తెచ్చేదేంటి? వెళ్ళు లోపలికి. నమస్తే మేడం, నా పేరు చందు. మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదన్నా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా. వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే ఏంటే ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నా. నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా? నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీ గారి చెల్లెల్ని ప్రేమించాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ గొడవలు, అబ్బో సూపర్లే. మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కత్తే. నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు. చూస్తే కళ్ళు పీకేస్తాడా? నీ ఫేస్ చూశాను, నీ బ్యాక్ చూశాను, నీ ఫ్రంట్ చూశాను. ఏం కళ్ళు పీకలేదే దేవుడా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నడుము ముందు చూడ. టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? రెండు చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకటం ఎందుకు? ఎట్లానో చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం కాబట్టి అయిపోతాం. పద 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 పద. ఎవరు చూడరు. రేయ్ అందరు కళ్ళు మూసుకోండి రా. అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా. ఈ విషయం నాకు ముందే తెలుసు. కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే కాలేజ్కి వచ్చావు కాబట్టి ఇట్లాంటి పనులని వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదా పో. ఏయ్ ఏంటా చూపు? నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరన్నా కనిపించారనుకో అప్పటిదప్పటి తాండ్రే. 1 2 3. సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్. ప్లీజ్ సార్. వీడిని ఏం చేద్దాంరా? ఒక్కసారి కళ్ళు మూసుకో, ఈడి గంట గణ 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 వాయించేస్తా.